మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్రమైన తుఫాను ఉధృతమైంది. మొంతా తుఫాన్ గత 6 గంటల్లో గంటకు 12 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ తీరానికి పయనిస్తోంది. ప్రస్తుతం మచిలీపట్నంకి దక్షిణ ఆగ్నేయంగా 160 కిలోమీటర్ల, కాకినాడకి ఇక దక్షిణ ఆగ్నేయంగా 240 కిలోమీటర్లు, విశాఖపట్నంకి దక్షిణ నైరుతి దిశలో 320 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇక ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ రాత్రి కల్లా మచిలీపట్నం, కళింగపట్నం మధ్య కాకినాడ పరిసరాల్లో తీరాన్ని దాటే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో స్థిరమైన పెనుగాలులు గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల గరిష్టంగా, అలాగే 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయంటున్న వాతావరణ శాఖ అధికారి జగన్నాథంతో మా ఉత్తరాంధ్ర ప్రతినిధి కీర్తి కన్నబాబు ఫేస్ టు ఫేస్. తెలుగు రాష్ట్రాల్లో తుఫాన్ తాలూకా ఎఫెక్ట్ కనిపిస్తుందనే చెప్పాలి. ముఖ్యంగా ఏదైతే శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు కూడా తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా పెద్ద ఎత్తున భారీ వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. ఈ అర్ధరాత్రి ఏ సమయంలో అయినా సరే తీరం దాటే అవకాశం ఉంది. దీని తాలూకా ప్రభావం ఏ ప్రాంతాల మీద ఎక్కడెక్కడ చూపించబోతుందో మనతో పాటు మాట్లాడడానికి విశాఖ వాతావరణ శాఖ అధికారి ఉన్నారు. ఆయన మాటలోనే కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా ఏ ప్రాంతాల మీద ఈ ప్రభావం చూపించే అవకాశం ఉంది? ప్రభావం మీకు 3 రకాలుగా చూపిస్తుంది. ఒకటి వర్షపాతం రూపంలో, రెండవది గాలుల రూపంలో, మూడవది ఉప్పెన. ఈ విధంగా చూసినట్లయితే ఈరోజు రేపు అత్యధిక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కోస్తా జిల్లాల మీద ఉన్నాయి. ఇక మొదటి రోజు కోస్తా జిల్లాలైన శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు కొన్ని ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ, 1-2 చోట్ల అత్యంత భారీ వర్షపాతం పడే అవకాశం ఉన్నందువల్ల ఆయా జిల్లాలకు రెడ్ వార్నింగ్ ఇచ్చాము. వైఎస్ఆర్ కడప, అన్నమయ్య మరియు నంద్యాలలోని 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షానికి ఆస్కారం ఉన్నందువల్ల వాటికి ఆరెంజ్ అలర్ట్ ఇచ్చాము. పశ్చిమ రాయలసీమ జిల్లాలైన కర్నూలు, అనంతపురము, శ్రీ సత్యసాయితో పాటుగా చిత్తూరులో ఎల్లో వార్నింగ్ అంటే భారీ వర్షానికి ఆస్కారం ఉన్నందువల్ల ఇచ్చాము. ఇక రేపటికి వచ్చినట్లయితే శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరు సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడుతో పాటుగా నంద్యాలలో 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షానికి ఆస్కారం ఉన్నందువల్ల ఆ జిల్లాలకి ఆరెంజ్ ఇచ్చాము. కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం, వైఎస్ఆర్ కడప, అనంతపూర్, కర్నూలులో భారీ వర్షానికి ఆస్కారం ఉన్నందువల్ల ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ 2వ రోజుకి ఇచ్చాము. ఇక ఈ వర్షాలు నిరంతరంగా గత కొన్ని రోజులుగా కురుస్తూ ఉన్నందువల్ల, ప్రస్తుతం ఉన్న వర్షాల యొక్క ఉధృతి కూడా ఎక్కువగా ఉన్నందువల్ల ఆకస్మిక వరదలు కూడా సంభవించే అవకాశం ఉన్నందువల్ల ముఖ్యంగా ఈరోజు ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం మరియు పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని 1-2 చోట్ల భారీ ఆకస్మిక వరద సంభవించే అవకాశం ఉంది. ఇక కొన్ని చోట్ల తక్కువ అవకాశం ఉన్నప్పటికీ తూర్పుగోదావరి మరియు ఎన్టీఆర్, అనకాపల్లి జిల్లాల్లో కూడా ఆకస్మిక వరద సంభవించే అవకాశం ఉన్నది. అందువల్ల ఇవన్నీ కూడా మనకి ఉండే అవకాశం ఉన్న జిల్లాలన్నింటిలో కూడా అప్రమత్తంగా ఉండాలని జిల్లా యంత్రాంగానికి, విపత్తు యాజమాన్య సంస్థకి తెలియజేయడం జరిగింది. ప్రజలకు కూడా నిరంతరం తెలియజేస్తున్నాం. ఇక ఉప్పెన అంటే ఇప్పుడు ఒక సముద్రంలో అల్పపీడనం ఏర్పడిన తర్వాత అల్పపీడన ప్రాంతంలో ప్రెషరు లేదా పీడనం తగ్గుతుంది. ఎంత ఎక్కువ తగ్గితే నీరు రివర్స్లో అంత ఎత్తుకు పైకి లేస్తుంది. దాన్నే మేమేమంటామంటే సీ సర్జ్ అంటాం. అదే సముద్రంలో ఈ ఉప్పెన తుఫాను వల్ల వచ్చినట్టయితే అది సముద్రం యొక్క అంచుల్లో, ముఖ్యంగా కోస్తా అంచుల్లో అది ఉప్పెనగా పరిణమించే అవకాశం ఉంది. అది ఒక నీటి స్తంభం లాంటిది, లైక్ ఏ వాటర్ టవర్. అది పైకి లేచిన తర్వాత అది కోస్తా ప్రాంతాల మీద ప్రభావాన్ని చూపించవచ్చు. మొత్తానికి చూడొచ్చు, ఏదైతే తెలుగు రాష్ట్రాల్లో ఏదైతే కాకినాడ, కోనసీమ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, కోనసీమ, అనకాపల్లి ప్రాంతాల్లో ఈ తీరం దాటే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. అయితే ముఖ్యంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలంతా కొంత అప్రమత్తంగా ఉండాలి. అలాగే కొండ చర్యలు విరుచుకుపడే అవకాశం ఉంది కాబట్టి ఏవైతే కొండ చర్యల ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు కూడా కొంత అప్రమత్తంగా ఉండాలి. అలాగే విద్యుత్ కూడా అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఏవైతే సముద్రంలోకి వెళ్తున్నటువంటి మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇప్పటికే తిరిగి వెనక్కి రావాలి. అలాగే సముద్రంలోకి వేటకు వెళ్ళొద్దని చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. కెమెరామ్యాన్ మోహన్తో కన్నబాబు, విశాఖపట్నం నుంచి.